చెప్పండి. ఎమ్మెల్యే శామ్యూల్ గారు హిందువులను కించపరిచినట్టు మాట్లాడారంట. ఏమైంది దాని గురించి? అందరికీ జై భీమ్. అసలు ఈ మందుల సామేల్ అనే వ్యక్తి ఎస్సీ రిజర్వ్డ్లో అతను యాక్చువల్గా ఇతను ఒక క్రిస్టియన్. ఎస్సీ రిజర్వ్డ్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయ్యి మ్యాక్సిమం ఆయన హిందువుల ఓట్లతోని గెలిచిండు. హిందువుల ఓట్లతోని గెలిచి ఈరోజు అదే హిందువులకు సంబంధించిన అంటే హిందూ ధర్మంలో ఉన్న ఏదైతే మన బ్రాహ్మణ కులం ఉందో ఆ బ్రాహ్మణులని కించపరిచే విధంగా ఈరోజు అతను మాట్లాడడం జరిగింది. ఈ మందుల సామ్యల్ అనే వ్యక్తి నేను ఉద్యమకారుడు అంటాడు, నేను చాలా మేధావి అంటాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి రాజ్యాంగం ప్రకారము ఈరోజు ఆయన అన్ని కులాలను అన్ని మతాలను అతను గౌరవించాలి. కానీ ఈరోజు అంటే ఒక బహిరంగంగానే ఆయన ఈరోజు అంత ద్వేషంతో అంటే అనే ఒక చిన్న పోరాడు కాదు, అంటే చిన్న వ్యక్తి కాదు అతను. ఏదో ఇప్పుడిప్పుడే కొత్తగా 21 ఇయర్స్లో 22 ఇయర్స్లో ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు. అతను చూస్తే ఒక 50 to 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి. ఆయనకి నాకు అన్నీ తెలుసు అని అన్న వ్యక్తి ఈరోజు బహిరంగంగా బ్రాహ్మణులు మాట్లాడిన ఏదైతే ఆశీర్వాదం ఉందో దాన్ని ఒక బూతు మాటతోని పోల్చిండు. మళ్ళీ ఏమంటాడు, ఎంత దొంగ మాటలు అంటే ఈ దొంగ మాటలు ఇవన్నీ వీళ్ళ మన ఎవరైతే మన అగ్రనేత మన యువనేత రాహుల్ గాంధీ అని అంటారు చూసినావా, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మాటలు ఇవన్నీ. రాహుల్ గాంధీ నుంచి మన రేవంత్ రెడ్డి నుంచి వీళ్ళ ఎమ్మెల్యేలు నేర్చుకున్న మాటలు. నేను అసలు బ్రాహ్మణులను అనలేదు అని నెక్స్ట్ డేనే మళ్ళీ క్షమాపణలు చెప్పిండు. మళ్ళీ ఏమంటాడు, దానికి బండి సంజయ్ గారు కూడా చాలా తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ మీద అట్రాసిటీ కేసు పెడతాడంట. వీడు అసలు యాక్చువల్గా క్రిస్టియను, వీడు బీసీసీ అవుతాడు రాజ్యాంగం ప్రకారము. అంటే బండి సంజయ్ మీద కానీ అలాగే ఈరోజు మా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా హిందూ ధర్మాన్ని కించపరిచింది కాబట్టి ఈరోజు అతని ఇంటి మీద మేము గుడ్లతో దాడి చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పిఎస్కి వచ్చి అట్రాసిటీ SC/ST అట్రాసిటీ కేసు పెట్టమని వచ్చిరంట. అసలు వీళ్ళకి ఎక్కడ రైట్ ఉంది? వీళ్ళకి SC/ST అట్రాసిటీ పెట్టే రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి? వీళ్ళు క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే రాజ్యాంగం ప్రకారము బీసీసీ అవుతారు వీళ్ళు. అసలు వీళ్ళ SC/ST అట్రాసిటీ ఏదైతే కేసు ఉందో అది చెల్లదు. మేము ఒకవేళ SC/ST అట్రాసిటీ పెట్టినా కూడా మేము బీజేపీ పార్టీలో కూడా మేము నిజమైన ఎస్సీ హిందువులం ఉన్నాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. మేము ఏదో ఇప్పుడు గుడ్లతోని సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైము ఆయనకి ఇట్లా ఒక SC/ST కేసు పెట్టి అలాగే ఇప్పుడు ఉన్న పోలీసు వాళ్ళు కూడా మా వాళ్ళ మీద ఎవరిపైన మీద SC/ST కేసు పెడితే మాత్రము మేము ఊరుకునే లేదు. నెక్స్ట్ టైం ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము చెప్పుతోని కానీ ఇంకా ఏ విధంగా కొట్టాలో మాకు తెలుసు. ఇక్కడ బీజేపీ పార్టీలో కూడా దళితులు అనే ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే నిజమైన దళితులు. అది మన మందుల సామ్యాలు తెలుసుకోవాలా. వీళ్ళు ఈ దళిత జాతిని, వీళ్ళు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వీళ్ళు దళిత జాతిని మొత్తము అంటే వీళ్ళ వల్ల దళిత జాతికి అవమానం జరుగుతుంది. మీరు చూస్తే అసలు మ్యాక్సిమం హిందువులు అనేవాళ్ళు SC/ST అనేది మాకు మైండ్లోకి రాదు. అంటే మేము అందరం ఒక హిందువులుగా కలిసి ఉంటాం. మేము ఏదైనా ఉన్నా కూడా మేము మాట్లాడుకొని అది చేస్తాం. కానీ ఎవరైతే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో వీళ్ళు ఈ దళిత ముసుగు వేసుకొని ఎవరైనా చిన్న ఏదైనా అన్నా కూడా, అంటే కులం గురించి అనకపోయినా కూడా వాళ్ళని మీద ఏదో మాట అన్నా కూడా SC/ST కేసు అనేది పెట్టి వాళ్ళని ఇబ్బంది, అంటే మన హిందూ సోదరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. బిడ్డ మన మందుల సామ్యాల్ ఇందాకనే చెప్పినాము, ఈసారి గుడ్లతోనే అయింది. నెక్స్ట్ టైం మాత్రం నీకు ఎక్కడ వలుగుతుందో అక్కడ వలుగుతుంది. ఖబర్దార్ బిడ్డ. పైన హిందూ సంఘాలన్నీ ఏం ఆరోపిస్తున్నారు? హిందూ సంఘాలన్నీ ప్రతి ఒక్కరూ ఏకమవుతారు. మందుల సామ్యాల్ గారు అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పష్టంగా తెలుసు ఆయన క్రిస్టియను అని.
ఆయన సామాన్య వ్యక్తి కాదు, ప్రజల వ్యక్తి. ఒక ఎమ్మెల్యే అంటే ఏ రకంగా మాట్లాడాలి? 100 మంది సభలో ముంగట నువ్వు నిలబడి, ఇప్పుడు ఆ పంతులు గారు ఏదో చదివాడు, బూతులు తిట్టాడని స్పష్టంగా బూతులు చెప్పాడు. స్పష్టంగా బూతులు ఆయన తిట్టాడు, మనకు అర్థం కాలేదు అన్నాడు. అంటే భారతదేశంలో ఉంటున్నాడు ఆయన? లేడా? భారతదేశంలో ఎవరు? కేవలం హిందువులే. సో తర్వాత మిగతా అందరూ సోదరభావంతోనే ఉంటున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడడం ఎంత దారుణం ఇది. సరే, అది మాట్లాడాడు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అలా మాట్లాడొద్దు అనేసి అన్న. కానీ ఇప్పుడు ఏమి వ్యతిరేకిస్తే మా తప్ప? ఎస్సీ ఎస్టీ ఎలా కేసు పెడతాడు? ఆయన ఎస్సీ కాదు. ఇది కోర్టు తెలుసుకోవాలి, పోలీసులు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఆయన ఎస్సీ కాదు, క్రిస్టియన్. ఎక్దమ్ క్లియర్ ఉంది ఇందులో, ఆయన క్రిస్టియను. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారు ఏం రాశారు? కన్వీనెంట్ క్రిస్టియన్. ఎవరైతే క్రిస్టియన్కి మతం మారుతారో వాళ్ళు ఎస్సీలు కాదు. బీసీసీ సి అనేది స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాసిండ్రు. అది అంత గొప్ప వ్యక్తి అంతగా క్లారిటీగా రాసిరు. సో మీరు ఎస్సీ రిజర్వ్ మీద మీరు గెలుస్తారు, ఎస్సీల కోటాలన్నీ మీరే తినేస్తారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? ఏ నిజాయితీన ఎస్సీ వాళ్ళు కూడా నేను ఏమన్నా అన్నారో, తిట్టిరో, కొట్టిరంటే కూడా ఎవ్వరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టరు. కేవలం ఎవరైతే ఈ మత మార్పిడి ఉన్నారో వాళ్ళే ఇలాంటి కేసులు పెడతారు. సో సామ్యూల్ గారిని మేము హెచ్చరిస్తున్నాము, ఎట్టు పరిస్థితిలో ఆయన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. భారతీయులందరికీ, ప్రతి ఒక్క హిందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆయన సీటుని ఏ రకంగా మేము గద్దె దించాలో, ఆయనను ఏ రకంగా భారతదేశం నుంచి అవసరం అనుకుంటే ఆయనను తరిమేస్తాం. ఆ విధానంగా పనిచేస్తాము. హిందువులంతా ఏకమవుతున్నారు. సో సామ్యూల్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇదే పని ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ అయితే నోరు జారుతాడో, అయితే కింది స్థాయిలో ఎమ్మెల్యేలు మేము కూడా నోరు జారితే ఏముంది మాకు అన్నట్టుగా. సో వాళ్ళు ఆ ధైర్యంతో ఉంటారు. కానీ హిందువులు ఎవరు కూడా ఊరుకోరు. సో ఆయనకు తగిన బుద్ధి చెప్తాము, తగిన శిక్ష కూడా ఆయనకు పడాలి. ముక్కు నేలకు రాసి 100% ప్రతి హిందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. లేదు అంటే ఆయన గద్దె దిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. జై భీమ్.